ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి మరియు మాకి ఇలా తయారు చేసిన తటవర్తి రాఘరావు సార్కి, రాజలక్ష్మమ్మకి మరియు ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు. మనకు ఈ జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం మనకు రోజు ఇక్కడ అద్భుతంగా ధ్యానము, సజ్జన సాంగత్యము. మాకు ఇక్కడ వెంకటరెడ్డి సార్ ఇక్కడ భగవద్గీత చెప్తున్నారు. ఆల్రెడీ 9వ అధ్యాయం అయిపోయినట్టుంది. 9వ అధ్యాయం అయిపోయింది, 10వ నడుస్తుంది. అయితే ఇక్కడ మనకు 2022 నుంచి ధ్యానము మామూలుగా ఇక్కడ ఈ రోజు మనకు ఈ సాయినగర్ కాలనీ మనకు ధ్యానులందరూ ఇక్కడికి రావడం, మనకు ఎక్కడెక్కడి నుంచో మనకు గురువులు రావడం, మనకు అద్భుతంగా ఇక్కడ మనకు ధ్యాన ప్రచారం జరుగుతుంది. కాబట్టి మనకి ఈరోజు బళ్ళారి నుంచి మనకు బాలకృష్ణ సారు మన ఈ 250 పిరమిడ్లు ఉన్నాయంట అక్కడ, నేను కూడా చూడలేదు. కాబట్టి అవన్నీ కూడా కవర్ చేశారు సారు. కాబట్టి మనకు ఇక్కడ జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంకి ఇక్కడికి వచ్చారు. మనకు ఆ సారు జ్ఞానాన్ని మనం కూడా పంచుకుందాం. ఆల్రెడీ సార్ అద్భుతంగా నేను ఎన్నోసార్లు చూశాను బాలకృష్ణ సార్ని, కటవర్తి రాఘరావు సార్ శిష్యుడు సారు, ఇక మేమందరం కూడా అదే. కాబట్టి సార్ చెప్పంగానే నేను కూడా అద్భుతంగా మనకు ఇలాంటి జ్ఞానం మనకు తీసుకోవాలని. ఇంకోటి మదన్న కూడా మాకు కూడా 2-3 సార్లు వచ్చారు ఇక్కడికి. కాబట్టి మనకి ఇలాంటి ఈరోజు మనకు బాలకృష్ణ సార్ జ్ఞానం మనం తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం. ఓకే మాస్టర్స్, సార్ గురించి ఒక మాట. ఈ సార్ పేరు బాలకృష్ణ, బళ్ళారి నుంచి వచ్చారని చెప్పారు కదా. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో తటవర్తి రావు సార్ వెళ్ళినప్పుడు సార్తో పాటు కానీ రాజలక్ష్మి మేడంతో పాటు కానీ నేను శ్రీకాంత్ సార్ తిరుగుతూ ఉంటాం. నేను కానీ శ్రీకాంత్ సార్ కానీ చాలా మంది తెలుసు. కర్ణాటక వెళ్ళినప్పుడు రావరావు సార్ రాజలక్ష్మి మేడం వాళ్ళకి కూడా ఈసారి తిరుగుతూ ఉంటాడు. కర్ణాటక అంతా ఎక్కడైనా కానీ సార్ మేడం వెళ్ళారంటే సార్ మేడం బుక్స్ తీసుకుని సార్ తిరుగుతూ ఉంటారు. అలాగే మిగతా టైమ్స్ కర్ణాటక అంతా తిరిగి క్లాసెస్ చెప్తుంటారు. జూమ్లో కానీ పిఎంసి కన్నడలో ఎన్నో క్లాసులు సార్ చేస్తూ ఉంటారు. అలాగే ధారవాడ అనే ఇక్కడ 3 days క్లాసెస్ కూడా సార్ మేడం ఇక్కడ 3 రోజుల క్లాసులు అక్కడ ఏర్పాటు చేసి ఎంతో ప్రచారం చేస్తుంటారు సార్. ఆయన లక్కీ ఏంటంటే తెలుగు వచ్చు, కన్నడ 2 వచ్చు, 2 భాషలో చెప్పగలుగుతాడు. మన అదృష్టం అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదలుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రేశ్వర గురువుల పాదపద్మానికి అనంతకోటి ఆత్మప్రణామాలు. అలాగే మనకి నిత్యం ధ్యానం మరి ఆత్మజ్ఞానం బోధిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘరావు సారు మరియు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మమ్మ పాదపద్మానికి అనంతకోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, అలాగే ఆర్గనైజర్గా నడిపిస్తున్న మన నరసింహరావు సార్కి, ఇక్కడ చేసిన అందరి ఆత్మబంధులకు అనంతకోటి ఆత్మ ప్రణామం. మాస్టర్స్, మనమందరం చాలా అద్భుతమైన మార్గానికి వచ్చినాము. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే మాత్రం ఈ మార్గానికి రాగలం, లేకపోతే అందరూ రాలేరు. కనిష్ట పక్షం 300 నుంచి 350 జన్మలు దాటిన వాళ్ళు మాత్రం ఈ మార్గానికి రాగలరు, అందరూ రాలేరు. దానికోసం ఒక మాట చెప్పాను ఇక్కడ, 300 నుంచి 350 అంటే ఉత్తర గీతలో చెప్తారు, పూజలు, స్తోత్రాలు, జపాలు అన్నీ కంప్లీట్ అయినాకే ఈ ధ్యాన మార్గంకి వస్తాం. కోటి పూజం సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపః, కోటి జపం సమం ధ్యానం,
కోటి ధ్యానం సమోదయ. కోటి పూజలు చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యము 1 గంట స్తోత్రం చేస్తే అంత పుణ్యం వస్తుంది. కోటి స్తోత్రం సమం జపః. కోటి స్తోత్రాలు చేస్తే ఎంత పుణ్యమో 1 గంట జపము చేస్తూ వస్తుంది. అలాగే కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి జపాలు చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యము 1 గంట ధ్యానం చేస్తూ వస్తుంది. ఇప్పుడు కోటి పూజలు చేయాలంటే ఎన్ని జన్మలు కావాలి? కోటి స్తోత్రాలు చేయాలంటే ఎన్ని జన్మలు కావాలి? కోటి జపాలు చేయాలంటే ఎన్ని జన్మలు కావాలి? లెక్కేసుకుంటే కోటి పూజలు చేయాలంటే 120 జన్మలు కావాల్సి వస్తుంది. 1 కోటి స్తోత్రం చేయాలంటే 120 జన్మలు కావాల్సి వస్తుంది. కోటి జపం చేయాలంటే 120 జన్మలు. టోటల్గా 360 జన్మలు దాటిన వాళ్ళే. దానికి గురుగారు ఎప్పుడో అంటుంటారు, 300 నుంచి 350 జన్మలు దాటిన వాళ్ళే ఈ ధ్యాన మార్గానికి వస్తారు. ఈ గురుగారు చెప్పింది మన ఉత్తర గీతలు ఉండేది. మన కోసము అంత పవిత్రమైనది ఈ ధ్యానం. ధ్యానం అంటే సాక్షాత్ పరబ్రహ్మని ఆశ్రయించడం. ఒక నరుడు నారాయణ కావచ్చు, పశుగా జీవించేవాడు పశుపతి కావచ్చు, మానవుడు మాధవుడు కావచ్చు, నరుడు నారాయణ కావచ్చు. అంటే ఈ దేహమే నేను అనుకొని జీవించేవాడు పశువుకు సమానం. ఈ దేహంలో ఒక భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే నారాయణుడు, వాళ్ళే మాధవుడు, వాళ్ళే పశుపతి, వాళ్ళే అసమాన్యుడు. అదే మనుష్య జన్మ జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసమే మనము జన్మ తీసుకున్నాము. కానీ అది తెలుసుకోకున్నట్ల మనము కేవలం ఈ భౌతికమైన ప్రపంచం కోసము ఇది శాశ్వతం అనుకొని జీవిస్తూ ఉన్నాము. ఈ దేహము సత్యము, ఈ ప్రపంచము సత్యము, కంటికి కనపడించేదంతా సత్యం అనుకొని జీవిస్తూ ఉన్నాం. కానీ మనము దేహాలు కాదు, మనసు కాదు, బుద్ధి చిత్తం అహంకారి ఏవి మనం కాదు. మనము ఒక ఆత్మస్వరూపం. ఆ సత్యాన్ని తెలుసుకోకున్నట్ల అజ్ఞానంతో జన్మచక్రంలో చిక్కొని కొట్టుమిట్టాడు జీవిస్తున్నాం. దానికి శంకరాచార్య ఏం చెప్పారు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. చూడండి, పునరపి జననం పునరపి మరణం జఠరే శయనం ఇహ సంసారం. అంటే పుడుతున్నాము, చనిపోతున్నాము, తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నాము, బాలకుడుగా, యువకుడుగా, ప్రౌఢుడుగా, అంటే యుక్త వయసు వచ్చిన మళ్ళీ సంసారం చేసుకుంటూ పెళ్లి చేసుకుంటాం. ఈ సంసారంలో దుఃఖ సాగంతో సాగుతున్నాం. ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఈ సంసారం, ఈ
లోకంలో ఒక మ్యారేజ్ చేసుకుంటాం, ఆ సంసారంలో దుఃఖ సాగరంగా జీవిస్తున్నాము. ఓని సంతోషంగా ఉన్నామా అంటే లేదు, దుఃఖానికి కారణం అజ్ఞానం. ఆ అజ్ఞానంతో ఎన్నో కర్మలు చేసుకుంటున్నాం, తప్పులు, పాపాలు, హింసలు అవన్నీ చేసుకొని అనేక విధాలుగా ఎన్నో పాప కర్మలు మూట కట్టుకొని ఆ కర్మల అనుభవించే కోసం జన్మచక్రలు చిక్కుంటూ ఉన్నాము. దానికి శంకరాచార్య ఏం చెప్తారు? పునరపి జననం, పునరపి మరణం, జఠరే శయనే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే. ఇక్కడ మురారి అంటే ఆత్మ. ఆత్మని ఆశ్రయించుకోకున్నట్ల, భగవంతుని ఆశ్రయించుకున్నట్ల, ఆ సాధన చేయకపోయినట్ల అజ్ఞానంతో ఎన్నో పాపకర్మలు చేసుకొని జన్మచక్రంలో చిక్కుంటున్నాము. ఇదే అనేక జన్మలు మనము సాగుతూ వస్తుంది. తమో గుణంలో 120 జన్మలు, రజో గుణంలో ఒక 120 జన్మలు, సాత్వికంలో 120 జన్మలు, ఇలాగా జన్మచక్రం అవుతూ లాస్ట్కి ఈ ఒక మనము సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆ భగవంతుని పట్టుకుంటున్నాము ఈ ఒక ధ్యాన మార్గం. ఇదే కృపయా పారే పాయి. ఎప్పుడైతే ఈ ధ్యానంలో ఆ భగవంతుని ఆశ్రయిస్తామో అప్పుడే మనకి జన్మ చక్రం నుంచి విడుదల పొందుతాము. దానికోసం ఇక్కడ మనము విషయానికి వస్తే, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మ ఒక పుస్తకం రాసిన, చాలా పుస్తకాలు రాశారు. దాంట్లో ఒక పంచకోశాలు అనే ఒక టాపిక్ నేను తీసుకుంటున్నాను. ఒక ఆత్మ భూలోకంకి ప్రవేశించేటప్పుడు 7 శరీరాలు తీసుకుంటాడు. ఒకటి అన్నమయ కోశం, 2 ప్రాణమయ కోశము, 3 మనోమయ కోశము, 4 విజ్ఞానమయ కోశము, 5 ఆనందమయ కోశము, 6 విశ్వమయ కోశము, 7 నిర్వాణమయ శరీరం అంటే కోశం అని చెప్పచ్చు. ముఖ్యంగా మనకి పంచకోశాలు చాలా ప్రాధాన్యత, ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎప్పుడైతే ఈ 5 కోశాలు శుద్ధత్వంలో ఉంటాయో ఆటోమేటిక్గా 2 యాక్టివ్గా, ప్యూరిటీగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ పంచకోశాలు అంటే పంచ అంటే 5 కోశాలు అని అనొచ్చు, అథవా శరీరం అని కూడా అనొచ్చు. ఆత్మ దేహంలో ప్రవేశించడంలో 5 శరీరాలు తీసుకొని ప్రవేశిస్తారు. ఇంక 2 శరీరాలు అనేది ఆటోమేటిక్గా ఎప్పుడైతే శుద్ధత్వంలో ఉంటాయో అవి 2 శుద్ధత్వంలో ఉంటాయి, యాక్టివ్ అవుతాయి, ప్యూరిటీ అవుతాయి. మెయిన్ ఇక్కడ రిప్రజెంటేషన్ చేసేది 5 కోశాలు. ఒకటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఆత్మ ఈ 5 శరీరాలు చాలా తీసుకొని భూలోకంలోకి వస్తారు. ఇలా అన్నమయ కోశం అంటే చూడండి, మనము కేవలం దేహాలు కాదు, ఈ ఫిజికల్ బాడీ ఒకటి కాదు. మనం ఈ శరీరం లోపల ప్రాణమయ శరీరం ఉంది, దీని లోపల మనోమయ శరీరం ఉంది, మనమయ కోశం అంటాం. దాని లోపల విజ్ఞానమయ కోశం ఉంది, దాని లోపల ఆనందమయ కోశం ఉంది, దాని లోపల విశ్వమయ కోశము, దాని లోపల నిర్వాణమయ కోశం. ఇన్ని ఉన్నాయి కోశాలు, ఇన్ని శరీరాలు ఉన్నాయి. మనం కేవలం ఈ ఫిజికల్ బాడీ అనుకుంటున్నాం. ఇప్పుడు అన్నమయ కోశం గురించి తెలుసుకుంటాం. అంటే ఈ భౌతిక శరీరం. అన్నమయ కోశం అంటే
మనం ఇక్కడ ఈ శరీరాన్ని, ఈ ఫిజికల్ బాడీని అశుద్ధంగా, మలినంగా ఉంచుకుంటున్నాం. అంటే మాంసాలు తింటూ ఎంతో అపవిత్రత అవుతుంది శరీరం, ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఈ అన్నమయ కోశం శుద్ధంగా ఉండాలంటే, తన పనులు తాను బాగా చేసుకోవాలంటే, ఈ శరీరము కొన్ని దినాలు ఒక బాలికి రావాలంటే, అంటే కొన్ని దినాలు జీవించాలంటే, బాగా యాక్టివ్గా ఉండాలంటే, ఈ శరీరానికి మనము సాత్వికమైన ఆహారాన్ని ఇవ్వాలి. ఈ ఫిజికల్ బాడీ అనేది వెజిటేరియన్ బాడీకి సంబంధించింది, నాన్ వెజ్ బాడీకి సంబంధించింది కాదు. మనం అందరూ ఇక్కడ అందరూ వెజిటేరియన్స్ అనుకుంటా. నాన్ వెజ్ ఎవరైనా తింటారా మాస్టర్? అందరూ వెజిటేరియన్స్. వెరీ గుడ్. ప్రతిసారి ఎప్పుడు చెప్తుంటారు, ఎవరైతే వెజిటేరియన్గా ఉన్నారంటే జీవితంలో 50% గెలిచినట్లు. ఇంకా 50% ఎవరైతే ధ్యానం చేస్తారో 100% విన్ అయినట్లు. దానికి ధ్యానం రాకున్నా పర్లేదు, ఫస్ట్ మనం వెజిటేరియన్గా మారాలి అని ఎప్పుడు చెప్తుంటారు. మారామంటే మనం ఎంతో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ దేహానికి మనము వెజిటేరియన్ అంటే శాకాహారమే ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఫిజికల్ బాడీకి, అన్నమయ శరీరము సస్యాహారికి సంబంధించి, అంటే వెజిటేరియన్కి సంబంధించి. నాన్ వెజ్ ఎప్పుడైతే తింటామో ఇవి వర్క్ సరిగ్గా చేయదు, ఇన్యాక్టివ్ అయిపోతాయి. 100 ఏళ్ళు బతికేవాడు 50 ఏళ్ళకి చనిపోతాడు. మళ్ళా ఎన్నో కర్మలు కట్టుకుంటారు. దానికోసం ఈ దేహానికి మనం ఏం చేయాలంటే వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వాలి. మళ్ళీ మనం తినే ఆహారము ఒక 3 గంటల లోపలే బాగా యాక్టివ్గా అయిపోతాడు. తినే ఆహారం 3 గంటల లోపలే డైజెషన్ అయిపోతుంది. అదే నాన్ వెజ్ తింటే 6 అవర్స్ 9 అవర్స్ పడుతుంది. దానికోసం ఈ దేహానికి వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఆహారం తీసుకుంటాం, వెజిటేరియన్ ఫుడ్ సస్య ఆహారం తీసుకుంటాం. తీసుకున్నాక అది రసంగా మారుతుంది. ఆహారం తీసుకున్నాక అది రసంగా మారుతుంది. 15 రోజులకి రక్తంగా మారుతుంది. తినే ఆహారం చూడండి, చాలా ఇంపార్టెంట్. తినే ఆహారము ఫస్ట్ రసంగా మారుతుంది, లిక్విడ్గా మారుతుంది. నెక్స్ట్ 15 రోజులకి రక్తంగా మారుతుంది. ఇంకా 27 రోజులు అయినాక అది శుద్ధ రక్తంగా మారుతుంది. 27 డేస్ అయినాక శుద్ధ రక్తంగా మారుతుంది. ఇంకా 42 డేస్ అయినాక ఆ శుద్ధ రక్తమే మాంసంగా మారుతుంది. 42 డేస్ అయినాక ఆ శుద్ధ రక్తమే మాంసంగా మారుతుంది. నెక్స్ట్ 52 డేస్ అయినాక ఆ మాంసమే మేధస్సుగా మారుతుంది. బ్రెయిన్ మేధస్సుగా మారుతుంది. ఆ 52 డేస్ అయినాక మేధస్సుగా మారుతుంది. నెక్స్ట్ 64 డేస్ అయినాక ఆ మేధస్సే ఎముకలుగా మారుతుంది, ఎముకలుగా మారుతాయి. నెక్స్ట్ 72 డేస్ అయినాక ఆ ఎముకల నుంచి ఒక మధ్య అంటాం, అది ఒక బోన్ దగ్గర ఉంటుంది చూడండి, మధ్యగా మారుతుంది అంట 72 డేస్ అయినాక. ఇంకా 96 డేస్ అయినాక శుక్ల అంటే పురుషునికి వస్తుంది కదండి, స్పర్మ్స్ ఆ శుక్లంగా మారుతారు. ఇంకా 108 డేస్ అయినాక శోణకాదులు, స్త్రీలకి శోణకాదులు అని అంటారు కదండి, అది మారుతుందంట. చూడండి ఇక్కడ మనం తినే ఆహారం బట్టి మన బాడీలో ఇంతగా యాక్టివిటీస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇది అన్నమయ కోశము ప్యూరిటీగా ఉండాలంటే ఈ దేహము, అన్నమయ కోశం ఈ దేహం ఫిజికల్ బాడీ, ఇది ప్యూరిటీగా ఉండాలంటే మనం తినే ఆహారము చాలా శుద్ధంగా ఉండాలి. ఎంత శుద్ధంగా ఉంటే అంత పవిత్రంగా ఉంటుంది దేహం. ఎందుకంటే దేహమే దేవాలయం. దేహంలో ఎవరు ఉంటారండి? సాక్షాత్ భగవంతుడు. అహం వైశ్వానరో
భూత్వ ప్రాణినాం దేహమాశ్రితం ప్రాణపాన సమాయుక్తం ప్రజమాన్యం చతుర్వేదం. ఈ దేహంలో అహం వైశ్వరణ అనే ఒక భగవంతుడు ఉన్నాడు. మనం తినే గట్టి పదార్థాలు, లిక్విడ్, అవన్నీ ఏం తింటాం అవన్నీ లోపల డైజెషన్ చేసి అన్నికి శక్తిని ఇస్తుంటాడు. సాక్షాత్ పరబ్రహ్మడు. ఒక విగ్రహానికి మనము అభిషేకం చేసే పంచపక్ష ప్రమాణం అభిషేకం చేస్తాం. మాంసము, డ్రింకులు అవేవి అయ్యి విగ్రహాన్ని. కానీ నిజమైన భగవంతుడు ఇప్పుడు ఉన్నాడు. ఆ భగవంతుడికి మనం ఏం చేయాలండి? ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వాలి. సాక్షాత్ భగవంతుడికి ఇప్పుడు ఉన్నాడు కదా. తన కోసము ఈ దేహానికి మనము ప్యూర్ వెజిటేరియన్ ఆహారం ఇస్తే పవిత్రంగా, నిర్మలంగా, శుద్ధంగా ఉంటుంది. చాలా దినాలు బాడీకి వస్తుంది. ఇది అన్నమయ కోశము శుద్ధత్వంలో అవుతుంది, యాక్టివ్ అవుతుంది, ప్యూరిటీ అవుతుంది. అన్నమయ కోశం ప్యూరిటీ కావాలంటే వెజిటేరియన్ ఆహారమే తీసుకోవాలి. వేదాల్లో కూడా చెప్తారు కదా, ఆహార శుద్ధో మనశుద్ధి, మనశుద్ధో సుతిర్లంబే సర్వగ్రంథిన విష్ణు మోక్షం. ఎప్పుడైతే ప్యూర్ వెజిటేరియన్ ఆహారం తింటామో, సస్య ఆహారం, శాఖ ఆహారం తింటామో మన మనసు శుద్ధం అవుతుందంట, నిర్మలం అవుతుందంట. ఎప్పుడైతే మనసు శుద్ధం నిర్మలం అవుతాదో మన సర్వయంత్రీన అంటే బాహ్యేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు తెలుసు కదండి. జ్ఞానేంద్రియాలు అంటే మళ్ళా అంతరేంద్రియమైన మనస్సు, అవి ప్యూరిటీ అవుతారంట. ఎప్పుడు మనం ప్యూర్ శాకాహారం తిన్నప్పుడు. వెల్లుల్లిపాయలు లేకపోతే గార్లిక్ ఎవరైనా తింటున్నారు ఇక్కడ? ఎల్లిపాయలు ఎవరు తింటున్నారు చేయకండి. అల్లం వెల్లి రెండు వచ్చి ఓకే, మరి ఎల్లిపాయలు తినకూడదు. మనం గురుగారు చెప్పారు కదా ప్రతిసారి. ఎందుకు తినకూడదు? ఇది గూఢాచారం, రజోగుణ తత్వం ఎక్కువ చేస్తారంట. ఎల్లిపాయ తింటే రజోగుణ తత్వం అని ఉంటారు కాబట్టి అది ఎక్కువ చేస్తారు. సాత్వికులు ఉండేవాళ్ళు రజోగుణం మారిపోతారు. నిర్గుణం ఉండేవాళ్ళు శుద్ధ సాత్వికంలో వస్తారు. శుద్ధ సాత్వికంలో ఉండేవాళ్ళు సాత్వికంలో వచ్చేస్తారు. మళ్ళీ ఇంకా తింటుంటే సాత్వికంలో ఉండేవాళ్ళు రజోగుణానికి వచ్చేస్తారు. మళ్ళీ ఇంకా తింటుంటే వెజిటేరియన్ అయిన వాళ్ళు మాంసాహారం కరెక్ట్ అయిపోతారు. అంత ఎఫెక్ట్. 6 నెలలు చేసిన ధ్యాన సాధన ఒక్క వెల్లుల్లిపాయ తింటే శక్తి కోల్పోతారు. చాలా మంది సీనియర్ మాస్టర్ అనుకుంటుంటారు ఉల్లిగడ్డ తినొచ్చా? ఉల్లిగడ్డ తినొచ్చు, ఆనియన్ మాత్రం తినకూడదు. గార్లిక్ మాత్రం తినకూడదు. ఆనియన్ తినచ్చు, వెల్లుల్లి తినకూడదు. అయినా కానీ ప్రయత్నం చేయండి మేడం. ఎందుకంటే మనం చేసిన ధ్యాన శక్తి కోల్పోకూడదంటే మనం అది తినకూడదు. 6 నెలలు చేసిన ధ్యాన శక్తి ఒక్క వెల్లుల్లిపాయ తింటే నష్టపోతాం. అది నా సొంతంగా అనుభవిస్తున్నాను. ఎంత కఠినంగా పాటిస్తున్నానంటే అంత పాటిస్తున్నాను. ఎవరో ఒకరు తినాలంటే నాకు తెలిసిపోతారు. నా ఎనర్జీ నష్టపోతున్నాను. ఆ ఎనర్జీ తీసుకుని మళ్ళీ పెంచుకోవడానికి ఎంతో గంటలు సాధించే యజ్ఞాల్లో పాల్గొనాలి. అందుకోసం గార్లిక్ నో ఈట్, తినకండి. ఇది మన గురుగారు చెప్పింది, నేను చెప్పింది కాదు. మన కోసం ఇప్పుడు అన్నమయ కోశము శుద్ధంగా ఉండాలంటే మనము శాకాహారమే తినాలి. అప్పుడు మన రక్తం శుద్ధంగా ఉంటుంది. మన ఎముకలు, మన మేధస్సు, మన క్రియలు, ఫంక్షన్స్, ఆరోగ్యం అంతా అద్భుతంగా ఉంటుంది శాకాహారం తింటే. మళ్ళా శక్తి కోల్పోకూడదంటే, ధ్యాన శక్తి కోల్పోకూడదంటే ఎల్లుల్లిపాయలు తినకూడదు. ఖచ్చితంగా ఇది మన గుణాలు మారిపోతాయి, కాకపోతే అలా ఇలా నార్మల్ స్టేజ్లో వచ్చేస్తాం. మానవ లక్షణాలు వస్తుంటాయి. ఎప్పుడైతే అది తిన వెంటనే మానవుడు అయిపోతాం. ఏం చేంజెస్ అనేది మనకి ఉండదంట. అందుకోసము మనము వితౌట్ గార్లిక్
ఎల్లుల్లిపాయ లేకపోతే తినాలి, చాలా జాగ్రత్తగా తినాలి. ఎస్పెషలీ మెడిటేటర్స్, ధ్యానం. ఎంతో క్వాలిటీ మెడిటేషన్ చేసుకున్నాం ఇక్కడ, సైలెంట్ మెడిటేషన్. మన నరసింహరావు సార్కి జోరాగి చెప్పాలి. మరి ఇలాంటి మరి క్వాలిటీ మెడిటేషన్ ఎక్కడ దొరకదండి. మ్యూజిక్ అంటారు, లైటింగ్ అంటారు, సంకల్పాలు అంటారు. ఎన్ని సమస్యలు చేసినా అంతే. మనకి ఎనర్జీ రావాలంటే శ్వాస మీద ధ్యాస, గురుగారు చెప్పిన శ్వాస మీద ధ్యాస. ఆ ధ్యానం చేస్తే మాత్రం మనకి ఎనర్జీ వస్తుంది, లేకపోతే ఎనర్జీ రాదు. రెండో కోశం ప్రాణమయ కోశం, లేకపోతే ప్రాణమయ శరీరంలో దేహం లోపల ఉంటాయి. ఈ ప్రాణమయ శరీరము యాదన కంటే ప్రాణవాయువులు మరియు కర్మేంద్రియాలకు సంబంధించింది. ప్రాణమయ కోశము యాదకి కనెక్టివిటీ ఉంటుందంటే ప్రాణవాయువుతో మరియు కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే తెలుసు కదండి, చెయ్యి, కాలు, నోరు, గుద, శుష్టి, మలమూత్రము, విసర్జన మూత్రం అంటారు కదండి, మలమూత్రాలు. అవి కర్మేంద్రియాలు అంటారు. ప్రాణవాయువు మరియు కర్మేంద్రియాలకి సంబంధించింది ఈ ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం గురించి కొద్దిగా మనం తెలుసుకుంటాం. పంచ ప్రాణవాయువులు అంటాం. ఆ వాయువు లోపల ప్రవేశించినప్పుడు 49 వాయువులుగా విభజించి లోపల 49 వాయువులు విడివడి 200 క్రియలుగా ఫంక్షన్ జరగడానికి పాటుపడతారు. మనం తీసుకునే వాయువు లోపల 49 వాయువులుగా డివైడ్ అయ్యి, ఆ వాయువులు డివైడ్ అయ్యి 200 ఫంక్షన్స్ 200 ఫంక్షన్స్ లోపల జరుగుతారంట. మనం ప్రమేయం లేకపోతే ఇప్పుడు మనం తినే ఆహారం మనము డైజెషన్ చేస్తామా, అలాంటిగానే డైజెషన్ అవుతారా? అది ఆటోమేటిక్గా డైజెషన్ అవుతుంది. మన శ్వాసక్రియ మన ప్రయాణంతో తీసుకుంటున్నామా, తదంతరే తీసుకుంటున్నామా? న్యాచురల్ గా అలాంటిగానే జరుగుతా ఉంది క్రియ. మన ప్రయత్నం ఏం లేదండి. శ్వాసక్రియ, జఠరాగ్ని క్రియ, జీర్ణక్రియ, మన విసర్జన క్రియ, అది కూడా మన ప్రయాణం లేకుండా జరుగుతుంది. అంటే ఇలాంటివి ఫంక్షన్స్ 200 జరుగుతున్నాయి అంటే 200 ఫంక్షన్స్ మన ప్రయాణం లేకున్నట్ల లోపల జరుగుతూ ఉంది. అది ఏమిటి వల్ల జరుగుతుంది? యా శక్తి వల్ల జరుగుతుంది? ఆత్మశక్తి వల్ల 200 క్రియలు మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. ఆత్మశక్తి ఎప్పుడైతే లోపిస్తుందో మనకి ప్యాంక్రియాస్ అటాక్ అవుతుంది. అంటే షుగరు, బీపీలు, అల్సర్లు, తలనొప్పులు, ఇలా ఒక్కొక్కటి రోగాలు, డిసీజెస్ అటాక్ అవుతూ వస్తాయంట. ఎప్పుడు? మన శక్తి లోపించినప్పుడు. మన ఆత్మశక్తి ఎప్పుడైతే లోపిస్తుందో ఈ ఫంక్షన్స్ యాక్టివ్గా ఫంక్షన్ జరగమంటారు. అప్పుడు తగ్గుతూ పోతుంది ఫంక్షన్. ఎప్పుడైతే ఫంక్షన్ సరిగా జరిగిపోతే రోగాలు వచ్చేస్తాయి. దానికోసము ఈ నియమాలు మనము పాటించాలి. పాటిస్తే అద్భుతంగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. కోశలు శుద్ధత్వంలో ఉంటే మనకి యావి రోగాలు రావు. ఒక చాకులాగా పనిచేస్తాం, వండర్ఫుల్గా ఉంటాం మనం. దానికోసము ప్రాణమయ శరీరం గురించి తెలుసుకోవాలంటే ఈ ప్రాణమయ శరీరము పంచ ప్రాణవాయువులు మరియు కర్మేంద్రియాలతో అనుసంధానమైనది. ఈ వాయువు లోపల ప్రవేశించి 49 వాయువులుగా విభజించి 200 క్రియలు జరుగుతుంటాయి. ఇది యావ శక్తితో జరుగుతుందంటే ఆత్మశక్తితో జరుగుతుంటారు. ఆత్మ అంటే ఎవరండి? పరబ్రహ్మ, సాక్షాత్ భగవంతుడు. ఆ భగవంతుడి శక్తితో
జరుగుతుంది కనుక. ఓకే, ఇప్పుడు పంచ ప్రాణవాయువులు అంటే ఏమి? చాలా ఈ 49 వాయువుల్లో చాలా ఇంపార్టెంట్ పంచ ప్రాణవాయువులు, మళ్ళా పంచ ఉపవాయువులు అని ఉన్నాయి. ఈ 49 వాయువులు ఇవి చాలా ఇంపార్టెంట్. దీని గురించి కొద్దిగా తెలుసుకుంటాను. పంచ ప్రాణవాయువులు అంటే 5 వాయువులు ఉన్నాయి. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, జ్ఞాన. పంచ ప్రాణవాయువు. ప్రాణవాయువు అంటే ఫస్ట్ ఇది హృదయం నుంచి నాసికాగ్రానికి కనెక్టివిటీ ఉంటుంది. హృదయం నుంచి నాసికాగ్రానికి కనెక్టివిటీ ఉంటుంది. ఈ వాయు ఫంక్షన్ ఏం జరుగుతుంది? ఈ వాయు ఫంక్షన్ ఏం జరుగుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే లోపలిపోయే గాలి బయటకు వచ్చే గాలికి ఈ శ్వాసక్రియకి అనుకూలమయ్యేకి ఈ ప్రాణవాయు అనుకూలం చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ప్రాణవాయు ఉచ్ఛ్వాస నిశ్వాస జరగడానికి అనుకూలం చేస్తారంట ఈ ప్రాణవాయు. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు ఇంకా శరీరం వదిలిపెట్టే సమయంలో ఈ ప్రాణవాయువు పనిచేయదండి. అప్పుడు ఈ శ్వాసక్రియ ఆగిపోతుంది, అప్పుడు వాళ్ళు చనిపోతారు. నెక్స్ట్ ప్రాణ అపాన. అపాన వాయువు మూలాధార చక్రంలో ఉంటుందంట, అంటే గుద స్థానంలో ఉంటుంది. ఏం పని చేస్తుంది అది? మనం తీసుకున్న ఆహారము వేస్ట్ పదార్థం ఉంటుంది కదండి, వేస్ట్. ఆ వేస్ట్ పదార్థము బయటికి పోయేలాగా చేస్తుంది అపాన వాయువు. చూడండి, ఒక్కొక్క వాయువు ఎంత పని చేస్తుంది మనం ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఒక్కొక్క వాయువు ఎంత పని చేస్తున్నట్టు. ఆ వాయువు సక్రమంగా జరగాలంటే, ఈ వాయువులన్నీ సక్రమంగా జరగాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. యావశక్తి ఆత్మశక్తి బాగుండాలి, లేకపోతే మన ఆరోగ్యం నశించిపోతుంది. చాలా ఏళ్ళు బతికే వాళ్ళు కొన్ని ఏళ్ళకే చనిపోతారు. అపాన వాయు విసర్జన క్రియకి సపోర్ట్ చేస్తుంది. మళ్ళా శుక్ల సోనికాదాలు బయటికి వచ్చేలా చేస్తుందంట ఈ అపాన వాయువు. చనిపోయేటప్పుడు మల మూత్రము రాకపోయినట్ల బందీ చేసి వాళ్ళు చనిపోయేటట్టు చేస్తారు. ఒకసారి చెప్తాను. ఈ అపాన వాయువు తిన్న ఆహారాన్ని, వేస్ట్ ప్రోడక్ట్ ని బయటకు వచ్చేటట్టు చేస్తుంది. అదేవిధంగా ఈ వాయువు శుక్ల సోనికాదాలని బయటకు వచ్చేలాగా చేస్తుంది. అదేవిధంగా చనిపోయేటప్పుడు మల మూత్రము రాకపోయినట్ల బందీ అయి ఫంక్షన్ జరుపుకున్నట్ల వాళ్ళు చనిపోయినట్లు చేస్తారు. అపాన వాయువు చేసే ఫంక్షన్స్ ఇదంతే. ఇంకా ప్రాణవాయువు అయిపోయింది. అపాన వాయువు, ఉదాన వాయువు. ఉదాన వాయువు కంఠం దగ్గర ఉంటుంది, కంఠం దగ్గర ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? మాట్లాడేకి శక్తినిస్తుంది. మన ఇంద్రియాలు ఎప్పుడైతే ఉదాన వాయువు యాక్టివ్ ఉంటుందో మన ఇంద్రియాలు పనిచేస్తాయి. ఎప్పుడైతే ఇది నిద్రపోతుంటుందో అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు. ఇది ఈ ఫంక్షన్ జరిగేలా చేస్తుంది ఉదాన వాయువు. చనిపోయినప్పుడు మాటలు రావు, చెవులు వినబడవు, మూగిపోతారు చనిపోయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్. ఇంకా కొన్ని క్షణాల్లో చనిపోతున్నారంటే వాళ్ళు మాటలు రావాలి, చెవులు వినబడవు. ఇలా జరుగుతుంది ఉదాన వాయువు. నెక్స్ట్ ప్రాణ అపాన ఉదాన సమాన వాయువు. సమాన వాయువు వచ్చేసి ఇక్కడ ప్రాణవాయువుకు అపాన వాయువుకు మధ్యలో నాభి స్థానంలో ఉంటుందండి. అది సమాన వాయువు. అది తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది సమాన వాయువు. ఈ ఫంక్షన్ సమాన వాయువు చేస్తుంది.
అదే విధంగా వ్యానవాయువు ఏం చేస్తుంది? ఈ దేహానికి అంత వాయువుని ప్రసరిస్తారు, ఆక్సిజన్ సప్లై చేస్తారు వ్యానవాయువు. అదేవిధంగా రక్త ప్రసరణ క్రియ, రక్తము అన్ని చోట్ల పోయేటట్లా, సర్క్యులేషన్ అయ్యేటట్లా ఈ వ్యానవాయువు పనిచేస్తారు. అదేవిధంగా శీతోష్ణాలు మనకి తెలిసేలా ఈ వ్యానవాయువు పనిచేసేటట్టు చేస్తారు. ఎప్పుడైనా చనిపోయినప్పుడు వాళ్ళు చూడండి, అరకాలు అరిచేతులు చల్లగా ఉంటాయి, అంటే వాళ్ళకి చనిపోయేకి ఆశీనులు అయినారు అని ప్రాణవాయువు చేసే ప్రక్రియలు, పనులు, ఫంక్షన్స్. ఇంకా ఉపవాయువులు నాగవాయువు, నాగ, పూర్ణ, కుర్కుర, దేవదత్త, ధనుంజయ, ఈ 5 ఉపవాయువులు. నాగమ వాయువు ఏం చేస్తుంది అంటే తుమ్ములు వచ్చేటట్టు చేస్తారు. కాదు, తినేది వాంతికి, అంటే ఇప్పుడు తిరుగుకుండా తింటాం ఏమన్నా అజీర్ణమయ్యే వస్తువు, వాంతి వచ్చేటట్టు చేస్తుంది. నాగమ వాయువు వాంతి వచ్చేటట్టు చేస్తుంది, వామిటింగ్ అంటారు కదండి, అట్లా ఆ ఫంక్షన్ చేస్తుంది. ఒక్కొక్క వాయువు ఎంత పని చేస్తారు చూడండి. మన శరీరాన్ని ఎంత సంరక్షిస్తాం, ఎంత కాపాడుతాం. ఒక ఆత్మశక్తితో నుంచి మాత్రమే, ఏ శక్తి లేదు. మనం తీసుకున్న టాబ్లెట్ నుంచి కాదు, తాత్కాలిక ఉపశమనం ఇస్తారంతే కానీ పర్మనెంట్ సొల్యూషన్, ఉపశమనం ఇచ్చే శక్తి, క్యూర్ చేసేది ఆత్మ నుంచి, ఆ పరబ్రహ్మ నుంచి, లోపలున్న ఆత్మ చైతన్య శక్తి నుంచే మనము హాయిగా ఆనందంగా బతుకుతున్నాం. కానీ ఆయన మర్చిపోతున్నాం. ఎన్ని పనులు జరుగుతాయి చూడండి. మనం పని చేసినా, పని చేయకుండా, ఖాళీగా ఉన్నా, లోపల ఎన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి. మనం ఎంత ఆలోచించాలి. భగవత్ సృష్టి ఎంత మిరాకలస్. తన కోసము నాగమ వాయువు ఏం చేస్తుంది? తిరిగి అజీర్ణమైనప్పుడు వామిటింగ్ వచ్చేలా చేస్తుంది నాగమ వాయువు. కూర్మ వాయువు, కళ్ళు ఎప్పుడు కొడుతుంటారు కదండి, కళ్ళు కట్లు ఉంచుతాము, కళ్ళు తెరుస్తాం. ఆ పని చేసేదంతా కూర్మ వాయువు. ఆ కూర్మ వాయువు వర్క్ చేయకపోతే కళ్ళు ముచ్చిన అట్లాగే ఉంటుంది, కళ్ళు తెరుస్తుంది అలాగే ఉంటుంది. కూర్మ వాయువు పని చేయకపోతే అలా ఉంటుంది అంటారు. ఇంకా కుర్కుర వాయువు తుమ్ములు వచ్చేటట్టు చేస్తుంది. తుమ్ములు అచ్చి అంటారు కదండి, అది వచ్చేటట్టు చేస్తుంది కుర్కుర వాయువు. ఇంకా దేవదత్త వాయువు. దేవదత్త వాయువు ఏం చేస్తుంది అంటే ఆవలింపులు. ఎప్పుడైతే మనం టైర్ అయింటామో ఆవలింపులు వస్తుంటాయి చూడండి, అది అలా వచ్చేలా చేస్తుంది. దేవదత్త వాయువు ఆవలింపులు వచ్చేలా చేస్తుంది. ఇంకొకటి ఏమో ఉంది, అది తెలుసు. ఇంకా ఇది ఇంకొక ఫంక్షన్ చేస్తారు. ఆవలింపులు వచ్చేలా ఈ ఒక దేవదత్త వాయువు పనిచేస్తుంది. ఇంకా లాస్ట్ ఇది అంటే బాడీ స్ట్రెయిన్ అయినప్పుడు ఎప్పుడైతే మనం ఆవలింపులు వస్తాయో అప్పుడు మనం రిలాక్స్ అవుతామంట. ఓకే, బాడీ స్ట్రెయిన్ అయినప్పుడు, పని చేసి సరైనప్పుడు రిలాక్స్ కావడానికి ఆవలింపులు వస్తాయంట. ఎప్పుడైతే ఆవలింపులు వస్తాయో అప్పుడు మనము రిలాక్స్ అవుతామంట. ఆ పని చేసేది దేవదత్త వాయువు. ఇంకా లాస్ట్ ఇది ధనుంజయ వాయువు. ధనుంజయ వాయువు ఏం చేస్తారంటే, ప్రెగ్నెంట్ అయింటారు కదండి స్త్రీమూర్తులు, వాళ్ళకి డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీ కావడానికి ఈ ధనుంజయ వాయువు హెల్ప్ చేస్తారంట. డెలివరీ నార్మల్ డెలివరీ కావడానికి అది ప్రెస్ చేసి బయటకు వచ్చేలా చేస్తారంట. ఆ వాయువు ధనుంజయ వాయువు. నార్మల్ డెలివరీ ఎవరైతే అవుతారో వాళ్ళు ధనుంజయ వాయువు యాక్టివ్ అయిందని అర్థం, బాగా ఫంక్షన్ చేసిందని అర్థం. ఆ ఫంక్షన్ చేసినందుకు వాళ్ళు నార్మల్ డెలివరీ అయింది. ఒక్కొక్కరు
ధనుంజయ వాయువు ఫంక్షన్ జరుగుతుంది. వాళ్ళకి ఏమవుతుందంటే సిజరీన్ అవుతుంది, నార్మల్ డెలివరీ కాదు, వాళ్ళు సిజరీన్ అవుతుంది. ఎందుకంటే ధనుంజయ వాయువు సరిగ్గా పని చేయలేదు, దానికి సిజరీన్ అయింది. ఇంకా ఏం పని చేస్తుందంటే ఈ అన్ని వాయువులు పైన చనిపోయినాక ఈ ధనుంజయ వాయువు మాత్రము లాస్ట్ వరకు అలాగే ఉంటుంది. అక్కడ చనిపోయినాక లావుగా అవుతుంటారు చూడండి, గ్యాస్ వచ్చేలా చేస్తారు, మళ్ళా ఆ లోపల నుంచి స్మెల్ వచ్చేలా చేస్తారు. ఇంకా ఇంకా అలాగే ఉంటుంది ధనుంజయ వాయువు. అన్ని వాయువుల పైన చనిపోయినాక అన్ని వాయువుల పైన పంచవాయువులు, నాగ, కూర్మ, దేవదత్త, అవన్నీ వాయువుల పైన కూడా ఈ ధనుంజయ వాయువు ఉండాలి. లాస్ట్ ఎప్పుడైతే కాలుస్తారో మనలో మూస్తారో అప్పుడు ఈ వాయువు పోతారు, అంతవరకు ఉంటుంది ధనుంజయ వాయువు. ఇలాంటివి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పంచ ప్రాణవాయువులు, పంచ ఉపవాయువులు. ఇంకా మిగతా ఉన్నాయి, అవి కూడా ఫంక్షన్స్ చేస్తుంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అని గురుగారు చెప్పారు, అమ్మగారు. చూడండి, మన శ్వాస, మన వాయువు తీసుకొని 49 వాయువులుగా లోపల డివైడ్ అయ్యి ఆ వాయువుతో 200 ఫంక్షన్స్ 200 ఫంక్షన్స్ జరిగేలా ఈ వాయువులు నుంచి జరుగుతుంది. ఆ దానికి జరిగేలా శక్తినిచ్చేది ఆత్మ. దానికోసము ఈ ప్రాణమయ కోశము శుద్ధంగా, యాక్టివ్గా, ప్యూరిటీగా ఉండాలంటే శ్వాస మీద ధ్యానం చేయాలి. అన్నమయ కోశము శుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? శాకాహారమే తినాలి, వెల్లుల్లిపాయ తినకూడదు. ఓకేనా? ఇంకా ఈ ప్రాణమయ కోశం శుద్ధంగా, యాక్టివ్ గా ఉండాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యానం చేయాలి. అప్పుడు మన శ్వాస ప్రాణమయ కోశం బ్యాలెన్సింగ్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది, బ్యాలెన్సింగ్ గా అది జరుగుతూ పోతుంది. ఫంక్షన్స్ వరకు అది నీట్ గా చేసుకుంటూ పోతుంది. ఓకే, ఇంకా మూడో కోశము అయిన మనోమయ కోశం. మనోమయ కోశం, ఈ మనోమయ కోశం ఏం చేస్తుంది? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? మన ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మకి పైన తొడుగులు ఇవన్నీ. అలాగా ఒక ఉల్లిపాయ తీసుకోండి, ఆనియన్ తీసుకోండి, ఆ పైన ఉన్న పొరలన్నీ తీస్తూ పోండి, తీస్తూ లాస్ట్కి ఏముంటది? ఒక తెల్ల గడ్డ ఉంటుంది. అలాగా ఆత్మ ఉంది, ఆత్మకి తొడుగులు ఇవన్నీ. ఈ తొడుగులన్నీ ఎప్పుడైతే ప్యూరిటీ అవుతావో అప్పుడే మనకి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, లేకపోతే కలగదు. ఇంప్యూరిటీ ఉంటే మన కోశాలు ఇంప్యూరిటీ ఉంటే ఆత్మ సాక్షాత్కారం కలగదని గురువులు చెప్తున్నారు. దానికోసము మనము ఇది ప్యూరిటీగా ఉంచుకోవాలి, శుద్ధంగా ఉంచుకోవాలి, యాక్టివ్ చేసుకోవాలి, అంటే నియమాలు పాటించాలి. ఓకే, అన్నమయ కోశము, ప్రాణమయ కోశం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనోమయ కోశం, మనోమయ శరీరం కూడా నచ్చు. ఈ మనోమయ శరీరము మనస్సు మరియు ఇంద్రియాలకి సంబంధించింది. మనస్సు అలాగే ఇంద్రియాలకి సంబంధించింది. ఈ మనోమయ కోశం అనేది మనస్సు మరియు ఇంద్రియాలకి సంబంధించినది. బాగా ఆలోచించండి, ఈ మనోమయ కోశం ఏమిటి సంబంధించినది? మనస్సు, అంతరేంద్రియమైన మనస్సు మరియు ఇంద్రియాలకి సంబంధించినది ఈ మనోమయ కోశం. ఇది ఇక్కడ చాలా డిఫికల్ట్ అండి. దీన్ని శుద్ధి చేసుకోవాలంటే చాలా పట్టుదల, చాలా శ్రద్ధ, చాలా కృషి చేయాలి. అప్పుడే ఇది ప్యూరిటీ దొరుకుతుంది. మన స్వాధీనంలో ఉంటారు, లేకపోతే ఉండదండి. అంతరేంద్రియమైన మనస్సు, బాహ్య జ్ఞానేంద్రియాలైన పంచ జ్ఞానేంద్రియాలు శుద్ధంగా ఉండాలన్నా,
మనము ఇంపార్టెంట్ అయిన విషయాలు సేకరించాలి. మన మనసుకి ఏమేమో చెత్త నింపకూడదు. అనవసరమైన మాటలు, ఆలోచనలు, విచారాలు అవన్నీ ఏం చేయకూడదండి. నెసెసిటీ ఉంటే మాత్రం మనం మాట్లాడాలి, ఆ విషయ సేకరణ చేసుకోవాలి. అన్నెసెసిటీ ఉంటే, అన్వాంటెడ్ ఉండే విచారాలు కానీ మాటలు కానీ మాట్లాడుకొని మన మనసులో చెత్త నింపుకోకూడదు. దానికోసము మన ఇంద్రియాలతో మంచి ఒక జ్ఞానం తీసుకోవాలి, మంచి ఆహారాన్ని ఇవ్వాలి, ఎక్కువ సాంగత్యం చేయాలి. ఈ నేత్రాలతో ఉన్నతమైన గ్రంథాలు చదవాలి, పుస్తకాలు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. ఈ నేత్రాలు ఉపయోగించుకోవచ్చు. చెవులతో ఈ రీతి సజ్జన సాంగత్యం చేయాలి. ఈ న్యాయకి సాత్వికమైన ఆహారం ఇవ్వాలి. స్పర్శ సుఖం ధర్మంగా ఉండాలి. వాసన పరిమళంగా ఉండాలి. ఏమో చిక్కి తినడం, వాసన వచ్చిందని మాంసం అవి తినకూడదు. పంచపక్ష పరిమాణాలే వెజిటేరియన్ తినాలి. ఇలాగా ఈ జ్ఞానేంద్రియాలతో మంచిగా మనం ఉపయోగించుకోవాలి. ఇంద్రియ నిగ్రహము ఉన్న వాళ్ళే ధ్యాన సాధన చేయగలరు, ఆత్మజ్ఞానం పొందగలరని అమ్మ చెప్పిపోతున్నాం. బ్రహ్మ వికృష్ణ అటువంటి రాజలక్ష్మి అమ్మగారు తెలిసింటారు. ఇక్కడికి వచ్చారు కదా మేడం, ఇక్కడికి వచ్చారు మేడం. అవును, ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళే సరైన ధ్యానం చేయగలరట, అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందగలరట. తన కోసము ఈ ఇంద్రియాలు శక్తి ఉన్నప్పుడే మనము జ్ఞానాన్ని పొందాలి. ఈ ఇంద్రియాలు పని చేయకున్నప్పుడు అప్పుడు నేను సాధన చేస్తాను, శక్తి పెంచుకుంటాను, జ్ఞానాన్ని పెంచుకుంటాను, అప్పుడు నేను ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటాను, అప్పుడు మోక్షం పొందుతానంటే ఎలాగవుతుంది? కూర్చుంటే లేస్తే లేస్తే కూర్చుంటే ముందర చేస్తుంది. కొడుకులు పెళ్ళిళ్ళు కావాలి, బిల్డింగ్లు కట్టాలి, పెళ్లి కావాలి, ఆస్తులు సంపాదించాలి, ఇప్పుడు చూసుకుంటాం అవన్నీ. ఇప్పుడు ఎందుకు నాకు అనుకుంటుంటారు. దానికి శంకరాచార్య ఏం చెప్తారంటే, కాస్తే కాంత కాస్తే పుత్ర సంసారో యమతీర విచిత్ర కశ్యత్వం కా కుత ఆయతః తత్వచింతాయా మాయా ప్రాతః భజ గోవిందం భజ గోవిందం. చూడండి ఎంత అద్భుతంగా శంకరాచార్యులు చెప్పారు. ఎవరు నీ భార్య, ఎవరు నీ భర్త, ఎవరు నీ పిల్లలు, సంసారం అనేది ఒక విచిత్రం. కశ్యత్వం కా కుత కాయతః, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినావు? బాగా విచారించే, ఆలోచించు. ఎవరు నీ తల్లి, ఎవరు నీ తండ్రి, ఎవరు నీ భర్త, ఎవరు నీ భార్య, ఎవరు నీ పిల్లలు? సంసారం అనేది ఒక విచిత్రం. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినావు? విచారణ చేయంటున్నారు శంకరాచార్య. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినావు? బాగా ఆలోచించారు మాస్టర్స్. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినావు? తత్వచింతాయ మాయా ప్రాప్త. ఎప్పుడైతే తత్వ విచారణ చేస్తామో
మాయ తొలగిపోతుంది. మనలో ఉన్న మాయ తొలగిపోతుంది. విచారణ లేకున్నట్ల మనం జీవిస్తున్నామంటే చాలా అజ్ఞానంలో జీవిస్తున్నాము. ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అనేది నిత్య అనిత్య విచక్షణ జ్ఞానం పెంచుకోవాలని శంకరాచార్యులు చెప్తున్నారు. దానికోసము ఈ ఇంద్రియాలు శక్తి ఉన్నప్పుడే మనము జ్ఞానాన్ని పెంచుకోవాలి. మంచిగా పుస్తకాలు చదవాలండి. ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివితేనే ఇప్పుడు నెక్స్ట్ అదే టాపిక్, విజ్ఞానమయ కోశము శుద్ధి కావాలంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుకోవాలి. ఎన్నో డబ్బులు ఖర్చు పెడతామంటారండి. ఒక పుస్తకం తీసుకొని చదువుకోవడానికి మనము ఎన్నికెట్టేస్తాం, హాస్పిటల్కి పెడతాము, లగ్జరీకి అనుభవించడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాము. ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కోవడానికి ఎన్నికెట్టేస్తాం. ఒక్క పుస్తకం మనము తీసుకొని పెట్టుకున్నామంటండి, ఆ పుస్తకం మనం చదివితే మన జన్మే మారిపోతుంది, మన జీవితమే మారిపోతుంది, యూటర్న్ అయిపోతుంది. ఎందుకంటే బాడీకి సంబంధించింది, దేహానికి సంబంధించిన పుస్తకాలు చదివితే ఏమి ఉపయోగం లేదండి. ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే చదవాలి. ఆ పుస్తకాలు ఎక్కడ మార్కెట్లో దొరకవు. దానికోసం ఇక్కడ మనోమయ కోశం యాక్టివ్ కావాలి, శుద్ధంగా ఉండాలంటే అంతరేంద్రియమైన మనస్సు, బహీంద్రియమైన ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అవి శుద్ధంగా కావాలి అంటే సరైన ఆహారం, సరైన ధ్యానం, మరియు ఇలాగ సజ్జన సాంగత్యం చేయాలి. ఇంకా అంతరేంద్రియమైన మనస్సు మన స్వాధీనంలో ఉండాలంటే ఏం చేయాలి? వశిష్ఠముని మహర్షి చెప్పారండి, అభ్యాసము మరి వైరాగ్యము, ఇవి రెండు ఎవరైతే ఆచరణలో పెట్టుకుంటారో వాళ్ళ మనసును జయించచ్చు. అంతరేంద్రమైన మనసు జయించాలంటే అభ్యాసం ఉండాలి, అలాగే వైరాగ్యం ఉండాలి. ఏమి అభ్యాసము, ఏమి వైరాగ్యము, మన మనసును ఎలా జయించాలి? అభ్యాసం అంటే ఏమి? సాధన. ఇది నిత్యము చేయాలి, నిరంతరం. మన దేహానికి 3 పూటలు ఆహారం ఎలా చేస్తామో పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఎన్ని పనులున్నా తప్పుతామా భోజనం చేసేది? పనులే ఉంటాం, కానీ భోజనం మాత్రం టైం ఉంటుంది, కొనుక్కోవడానికి టైం ఉంటుంది, కానీ అభ్యాసం చేయడానికి టైం లేదు. మళ్ళీ మన మనసు ఎప్పుడు శుద్ధి అవుతుంది? మరి భగవంత్ సాక్షాత్కారం ఎప్పుడు పొందాలి? మోక్షం ఎప్పుడు పొందాలి? ఆ మోక్షం పొందాలన్నా, ఆత్మ సాక్షాత్కారం కావాలన్నా మనం శుద్ధి చేసుకోవాలి, మన మనసుని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే సాధన, అభ్యాసం, ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస, గంటలు కూర్చోవచ్చు. అప్పుడు మన మనసు స్వాధీనంలో ఉండాలి, ఇంద్రియ నిగ్రహం వస్తుంది. అలాగే వైరాగ్యం ఉండాలంట. వైరాగ్యం అంటే ఏమి? అంత వదిలిపెట్టి సన్యాసి బట్టలు వేసుకొని సన్యాసికి మారడమా? ఖాళీ బట్టలు వేసుకొని అదే వైరాగ్యం అంటే? మమకారం వదలాలి. ప్రాపంచిక విషయాలపైన, భోగాలపైన ఆసక్తి, మమకారాలు, సంపదలపైన, దేహం పైన మమకారం వదలాలి. తామరాకు పైన నీటి బొట్టులాగా ఉండాలి. కమలం పువ్వు ఉంటాయి కదండి, బుడుగులోనే ఉంటాయి,
కానీ అంటుకోకున్నట్టు ఉండాలి. సంసారంలో ఉండాలి కానీ మన మనసు భగవంతుడి పైన దృష్టి, ఆత్మ పైన దృష్టి ఉండాలి. అప్పుడే అది వైరాగ్యం అంటే, అది నిజమైన వైరాగ్యం. తన కోసము లోపలున్న విషయాలపైన విరక్తి ఉండాలి. ప్రాపంచిక పైన ఉన్న విషయాలపైన విరక్తి, ఆత్మ పైన ఆసక్తి, అది ఉండాలి. విషయాలు అది క్షణిక సుఖం సంతోషాలు ఇస్తాయి. ఉదాహరణకి ఒక యాపిల్ ఉంది, తింటాం, ఆఖరి ఏంటది, నాగేశ్వరరావు అడగతాను, సార్ ఒక యాపిల్ కాయండి సార్, ఆఖరి ఇస్తారు, తింటా. విషయం పైన సంతోషం అనిపించే ఆ పండు తింటేనే ఆనందం అనిపించే. ఇంకోటి ఇచ్చారు నాగేశ్వరరావు సార్, తిన్నాం, అప్పుడు ఫస్ట్ ఉన్నంత ఆనందము సెకండ్ టైం ఉంటుందా, తగ్గుతుంది, కొంచెం 50% తగ్గుతుంది. మళ్ళీ ఇంకోటి తినయ్యా అని ఇచ్చారు నాగేశ్వరరావు సార్, ఇంకా తింటామా, విరక్తి అయిపోతుంది. అంటే ప్రాపంచిక విషయాలు శాశ్వతంగా సుఖము, శాశ్వతంగా సంతోషంతో ఇవ్వండి. ఇది ఎగ్జాంపుల్ దానికన్నా ఉపయోగించుకోండి. సినిమా చూసాం బాహుబలి, ఫస్ట్ చూస్తే సంతోషం అనిపిస్తుంది, టైం అయిపోతుంది, నేను లెంగ్త్ తీసుకొని పోతున్నాను. 1 hour అయింది ఆల్రెడీ. దానికోసము ఇక్కడ అభ్యాసము, వైరాగ్యం ఉండాలి. అప్పుడు మన మనస్సు శుద్ధి చేసుకుంటాము, అప్పుడు మన వైకోశము యాక్టివ్ అవుతుంది. ఇంకా 4వది విజ్ఞానమయ కోశం చెప్పాను. ఇప్పుడు విజ్ఞానమయ కోశం అది శుద్ధంగా ఉండాలన్నా, యాక్టివ్ కావాలన్నా మనము ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. చాలా గంటలు ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యానం చేస్తే మన బుద్ధి వికసిస్తుంది. ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివితే అప్పుడు బుద్ధి, మొక్కగా ఉన్న బుద్ధి వికసిస్తుందంట. ధ్యానము, స్వాధ్యాయం, అప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకుంటామంట. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యం, ఏది అనిత్యం అని తెలుసుకొని మనం సన్మార్గానికి నడుస్తామంట. ప్రాపంచిక పైన తృప్తిగా ఉండాలి, ఆధ్యాత్మికంలో అసంతృప్తిగా ఉండాలి. ఇది అమ్మ ఎప్పుడు చెప్తున్నాడు. జీవిస్తుంటాం కదా, కోరికలు, ఆశలు అతిగా ఉండకూడదు, మితిగా ఉండాలి. ఉన్న దాంట్లో తృప్తిగా జీవించాలి. వ్యవహారాలు ఉంటాయి, ఇండ్లు ఉంటుంది, హాయిగా దాంట్లో ఉన్న దాంట్లో ఎక్కువ అనవసరం ఖర్చు పెట్టుకున్నట్టు, ఆశలు కోరుకోకున్నట్ల హ్యాపీగా జీవిస్తూ తృప్తిగా ఉంటూ ఆధ్యాత్మికంలో అసంతృప్తిగా ఉండాలి. ఎన్ని గంటలు చేసినా ఇంకా చేయాలి సాధన, ఎన్ని పుస్తకాలు చదివితే ఇంకా చదువుతుండాలి, ఇట్లా సజ్జన సాంగత్యం చేస్తుంటే ఇంకా చేయాలి, పోవాలి వ్యవహారానికి, కడతాలి, ఎక్కడెక్కడ ఎట్లా చెప్తే అక్కడ పోవాలి, శక్తిని, జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. అప్పుడు ఎట్లాగే ఇవన్నీ చేస్తుంటామో విజ్ఞానమయ కోశము శుద్ధంగా అవుతుంది. ఎప్పుడైతే ఈ 4 కోశాలు శుద్ధంగా అయినాయంటే ఆనందమయ కోశము లాస్ట్ది, అది కూడా శుద్ధంగా అవుతుంది. అప్పుడే మనం ఆనంద స్థితిలో ఉంటాం. గాఢమైన నిద్రలో మనం ఎంత ఆనందంగా ఉంటామండి, అవును కదా. అలాగే ఈ ధ్యానంలో కూడా ఎప్పుడైతే ఈ 4 కోశాలు శుద్ధంగా అయినాయో అప్పుడు ధ్యానం కూర్చున్న వెంటనే ఆనంద స్థితిలో ఉంటాం. దానికోసం ఇక్కడ ఒక కవి చెప్తారు, టైం అయిపోయింది కానీ సరే ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. దానికోసం ఇక్కడ మన పంచకోశాలు శుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? టైం అయిపోయింది సార్, చెప్పచ్చు 5 నిమిషాలు ఇక్కడ
కన్నడలో ఒక పదం చెప్తారు. ఎల్లిదే కైలాస భల్లెయ ಎಲ್ಲಿದೆ ವೈಕುಂಠ ಎಲ್ಲಿದೆ ನೆಮ್ಮದಿಯು భల్లెయ ఎల్లిదే ఆనంద. అంటే ఎక్కడ ఉంది కైలాసం, ఎక్కడ ఉంది వైకుంఠం, ఎక్కడ ఉంది నెమ్మది, ఎక్కడ ఉంది ఆనందం, అంతా నీలోనే ఉంది అని ఒక భక్తుడు జ్ఞాని చెప్తాడు. ఆనందము వస్తువుల్లో ఉంది, బాహ్య ప్రపంచంలో ఉంది, ఎక్కడెక్కడో ఉంది అనుకుంటున్నాం. నిజమైన ఆనందము, నిజమైన సుఖము, నిజమైన సంతోషము బాహ్య ప్రపంచం ఎదిగితే దొరకదు. అంతరంలో పోతే లోపల ఆ సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు ఉన్నాడు. ఆయన ఆశ్రయించినప్పుడు మనము ఆనందంగా ఉంటాము అని ఒక జ్ఞాని చెప్తారండి. దానికోసము ఇక్కడ లాస్ట్కి ఈ 7 శరీరాలు యాక్టివ్ కావాలన్నా మొదలు ఈ 4 కోశాలు యాక్టివ్ అయితే శుద్ధంగా అవుతే 5వ శరీరమైన ఆనందమయ శరీరము శుద్ధంగా అవుతుంది. అలాగే విశ్వమయ శరీరం సహా ప్యూరిటీ అవుతుంది. ఆనందమయ నిర్వాణమయ శరీరం సహా ప్యూరిటీ అవుతుంది. అప్పుడే మనకి ఏమవుతుంది ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని అమ్మ చెప్తారు. భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది. ఇక్కడ క్లుప్తంగా మనం చెప్పాలంటే 5 పనులు చేయాలి. శరీరానికి ఏమి వేయాలండి? శరీరం శుద్ధంగా కావాలంటే శాకాహారం వేయాలి. అంటే వెల్లుల్లిపాయలు లేకుండే ఆహారం ఇస్తే మాత్రం శుద్ధం అవుతానండి. లేకపోతే ఇంప్యూరిటీ, ఓకే, శక్తి కోల్పోతాం. వాటర్ బాటిల్ ఉన్నది, ఈ బాటిల్లో బొక్కలు పెడితే ఏమవుతుందండి? ఇక్కడ కారిపోతుంది. అదే ధ్యానంలో శక్తి తీసుకుంటాము. శక్తి తీసుకుంటే ఎల్లుల్లిపాయలు తినడము, మాంసం తినడము, పాత్ర శుద్ధి లేకున్నట్లు తింటే ఆ శక్తి అంతా కోల్పోతాం. ఇలా వాటర్ అంతా లీకేజ్ అవుతుందో అలాగా మన శక్తి, ధ్యానం తీసుకునే శక్తి అంతా కోల్పోతాం. నిర్వీర్యం లేకపోతాం, సామాన్యులు అవుతాం. దానికోసము దేహానికి శాకాహారం ఇవ్వాలి. వెల్లుల్లిపాయలు లేకుండే ఆహారము జాగ్రత్తగా ఉంటుంది. రెండోది, ప్రాణమయ కోశము శుద్ధంగా ఉండాలంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం గంటలు గంటలు చేస్తే ప్రాణమయ కోశము శుద్ధంగా అవుతుంది. నెక్స్ట్, మనోమయ కోశము శుద్ధంగా ఉండాలంటే మంచి మంచి విచారాలు తీసుకోవాలి, మంచి వాసన పరిమళంగా ఉండేది. అభ్యాసము వైరాగ్యం. ప్రాపంచిక విషయాలపైన వైరాగ్యం ఉండాలి, ఆత్మ పైన ఆసక్తి ఉండాలి. బాహ్య ప్రపంచం పైన మమకారాన్ని వదులుకోవాలి, ఆత్మ పైన భగవంతు పైన ఆసక్తి పెంచుకోవాలి. నిరంతరము అభ్యాసం చేయాలి. అప్పుడు అంతరేంద్రియమైన మనస్సు, ఇంద్రియాలు శుద్ధం అవుతాయి. అంటే మనమయ కోశము శుద్ధం అవుతుంది. నెక్స్ట్, విజ్ఞానమయ కోశము ప్యూరిటీ కావాలంటే, శుద్ధంగా కావాలంటే ఏం చేయాలి? పుస్తకాలు కొనాలి. తెచ్చాం పుస్తకాలు అక్కడి నుంచి మోసుకొని, మీరు తీసుకుంటారని. తీసుకుంటారు లేదో చూస్తాం. ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తాం, అవును కదా? ఒక పుస్తకం తీసుకొని పెట్టుకుంటే మన జీవితాన్ని మారుస్తారు. గెస్టులు వస్తుంటారు, బట్టలు, సామాన్లు, డబ్బలు అవి ఇచ్చే బదులు ఒక పుస్తకం ఇస్తే వాళ్ళ జీవితాన్ని మారుస్తారు. ఒక పుస్తకం అంటే ఒక సద్గురు ఉన్నట్లు. ఒక ఇంట్లో ఒక పుస్తకాలు ఉన్నాయంటే సరస్వతి తల్లి ఉన్నట్ల, ముక్తి మార్గం ఉన్నట్ల, మోక్షానికి రహదారి పుస్తకాలు, ఆత్మజ్ఞాన పుస్తకాలు. తల వంచి పుస్తకాలు చదివితే, మనం ఫస్ట్ పుస్తకం చదివితే తల వంచి పుస్తకం చదువుతాం. ఆమెటికి అది తల ఎత్తి నిలబెడతాదంట. మనం అది చెప్తున్నారు పెద్దలు. దానికోసము ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు బాగా చదవాలి, తీసుకోవాలి. జిపుణతనం అంటాం, జిపుణతనం చేయకూడదు, కంజూస్ చేయకూడదు. ధారాళంగా తీసుకోవాలి, ధారాళంగా పంచాలి.
ఇది విజ్ఞానము కోసం శుద్ధంగా ఉంటుంది. అంటే బుద్ధి వికసించాలంటే ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి. ఇంకా అప్పుడు ఎప్పుడైతే ఈ 4 శుద్ధం అవుతాయో లాస్ట్ది ఆనందమయ శరీరము ఆనందంగా ప్యూరిటీగా అవుతుంది. అప్పుడే మనకి భగవత్ సాక్షాత్కారం అవుతారంట. దానికోసము శాకాహారం తీసుకోవాలి, ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ఆత్మజ్ఞానం సంబంధించిన పుస్తకాలు చదవాలి. మళ్ళీ ఈ సేవ ఆధ్యాత్మికంగా మనం సేవ చేయాలి. ఈ ధ్యానం, ఈ జ్ఞానం అందరికీ పంచాలి. ఈ భూమండలంలో తిరిగిన హైయెస్ట్ పని వ్యాధి లేదండి. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తాం, పోయేటప్పుడు ఖాళీ చేతులతో పోతాం. ఏమి తీసుకుని పోము. దేహము అగ్గి పాలు, అస్థికలు గంగ పాలు, డబ్బలు కొడుకుల పాలు, ఇంకా పిండం కాగి పాలు. మన పాలేమండి పుణ్యం పాలు, మనం చేసుకున్న పుణ్యం, పాపము పుణ్యం. తన కోసము ఖాళీగా వస్తాము, ఖాళీగా పోకూడదు. మనము పోయేటప్పుడు మనం కూడా వచ్చేవి సంపాదించుకోవాలి. ధ్యానము, జ్ఞానము ఎక్కువ సంపాదించుకుంటే అది మనకి ఉన్నతమైన లోకాలకి పోయేలాగా అనుకూలం చేస్తుందంటే దానికోసం బాగా సాధన చేస్తూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకొని అందరికీ ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటామంట. జన్మ సార్థకం చేసుకుంటామని చెప్పుకుంటూ మరి ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తూ ఉంటండి. ఆమెకి పుస్తకాలు కావాలో ఖచ్చితంగా తీసుకోవాలని ఆశిస్తున్నాను. 5 నిమిషాలు ధ్యానం. ఒక 10 నిమిషాలు మన మదన సార్ కూడా ఒకసారి మాట్లాడదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చాడు కాబట్టి మనకు ఇంతకుముందు కూడా క్లాస్ చెప్పారు. అయితే 10 నిమిషాలే ఇంకా మెడిటేషన్ చేసి వెళ్దాం. 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకో. 5 నిమిషాలు 5 minutes ధ్యానం చేసి సరే ఒక్కసారి సార్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం, ఎందుకంటే ఎంత మంచి జ్ఞానం. ఇంకొకటి ఏంటంటే మనం మళ్ళీ ఇంతకుముందు లేదు కాబట్టి బళ్ళారి సార్ది బళ్ళారిలో 250 పిరమిడ్లు ఉన్నాయి. అట్లాగే అందరు ప్రతి పిరమిడ్ కూడా అటెండ్ అవుతుంటాడు. ఇంకొకటి అంటే ఎంతో సేవ చేస్తాడు, ఒక్కసారి కూడా వేస్ట్ గా ఉంటాడు. ఇంకోటి మన నిష్కామ కర్మ అంటాం చూడండి, అంతకంటే ఇంకోటి మన ఇంట్లో పిల్లల కన్నా ఎక్కువ చూస్తాడు బాలకృష్ణ. ఎందుకంటే నేను చూశాను, నేను ఎంబడి కూడా తిరిగాను. అంటే అక్కడికి భీమవరం వచ్చినప్పుడు మనకు పరిచయం. అందుకని ఇంకోటి బాలకృష్ణ సార్ది కూడా నేను ఎన్నో క్లాసులు కూడా విన్నాను నేను. కాబట్టి అందుకనే బాలకృష్ణ సార్ మనకి ఇక్కడికి వస్తే మనకు ఆ సార్ జ్ఞానం మీద అయితే ఇప్పుడు చూశారు. ఇంకోటి ఎందుకంటే ఎంతో సేవ చేస్తున్నాడు బయట. ఇంకోటి ఆచరణ కూడా ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆచరణ కూడా ఉంది. ఎంతో మంది ఎన్నో పిరమిడ్లు అసలు మరి ఇది ఎట్లా వస్తుందో ఇవి ఎట్లా వస్తున్నాయో అయితే నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూసినా క్లాసులోనే ఉంటాడు. అది మరి మనకి ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మనకు థ్యాంక్ యూ బాలకృష్ణ సార్కి. ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఒక 2 minutes ధ్యానం కూర్చోండి. ఒక 2 నిమిషాలు 5 minutes ధ్యానం కూర్చున్నాక ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు అలా కూర్చోండి. శ్వాస మీద ధ్యాస. నేను 10 minutes కరెక్ట్ గా క్లోజ్ చేస్తాను. ఇప్పటి హాయిగా చస్మా తీయండి. నాకు తెలుసు అందరు ధ్యానం. ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు మాస్టర్స్. ఫ్యాన్ స్పీడ్ వచ్చేసరికి కొంచెం వీడియో ఇది. సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టి ఏముంది అక్కడ